సేమ్ ఇప్పుడు కూడా బీసీవై పార్టీ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉంది కదా? లేదు, సంఖ్యాపరంగా చాలా ఎక్కువ కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇవాళ బీసీలు 50%. అంటే చిరంజీవి లాంటి ప్రజల్లో ఇమేజ్ ఉన్న నాయకుడికే చాలా రకాల పరీక్షలు ఎదుర్కొన్నారు. అవును. మరి బీసీవై పార్టీని ఏ విధంగా? 76 సంవత్సరాల్లో ఈ బీసీలు కానీ ఈ అడుగు వెనుకబడినటువంటి ఈ కులాలన్నీ కూడా ఏంటంటే ప్రత్యక్షంగా ఈ రాజకీయాన్ని చూస్తున్నాయి. ఈ అవినీతి రాజకీయాన్ని, ఈ దోపిడీ రాజకీయాన్ని, ఎవడికి దొరికింది వాడు, వీడు 1,00,000 కోట్లు దోచుకుంటున్నా అంటే వాడు 10 లక్షల కోట్లు దోచుకున్నాడని వీడు ఆరోపణ. కానీ వీడు అధికారంలోకి వస్తున్నాడు కానీ వాడు అవినీతిని బయటపెట్టే పరిస్థితి ఎక్కడ లేదు. మళ్ళీ వీడు వస్తున్నాడు కానీ వాడు అవినీతిని బయటపెట్టే పరిస్థితి ఎక్కలేదు. ఇదంతా కూడా ఏంటంటే వీళ్ళ రాజకీయ సౌలభ్యం కోసం ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్న నిందలు తప్ప వీళ్ళలో ఎక్కడా కూడా నిజాయితీ అనేది లేదు. నిజాయితీ అనేది ఉంటుంటే ఒక జేబు దొంగ 100 రూపాయలు మన జేబులోంచి కొట్టేస్తే కోర్టులో అతనికి 500 ఫైన్ లేకపోతే వారం రోజులు జైలు శిక్ష వేసి పంపిస్తారు. చాలా నిజాయితీగా ఈ పోలీసులు అందరూ. కానీ మరి ఇన్ని లక్షల కోట్లు, ఇన్ని వేల కోట్లు ఈ ప్రజాధనాన్ని వీళ్ళు కొట్టేస్తూ ఉంటే వీళ్ళని అడిగేవాడు లేడు, పట్టించుకునేవాళ్ళు. మరి ఎందుకు ఈ నిందలు? ఎందుకు ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురదల్లుకుంటున్నారా, లేకపోతే ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారా, లేకపోతే ఒకళ్ళు రాజకీయంగా అణగదొక్కాలనే ప్రయత్నంలో ఇటువంటి పనులు చేస్తున్నారా, లేకపోతే నిజంగా ఇవన్నీ కూడా జరిగినాయా జరగలేదా అనే కన్ఫ్యూజ్లోని ఈ ప్రజల్ని ఎప్పుడు కూడా ఉంచేస్తున్నారు అన్ని పార్టీలు. మేము అంటే ఈ రోజున బీసీవై పార్టీ అంటే రామచంద్ర యాదవ్ అనేవాడు ఒక నిజాయితీ పడ్డ అనేటువంటి వ్యక్తి. అతను డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు అతనికి ప్రధానంగా. సో మాలాంటి వాళ్ళు కూడా చాలామందిని మేము వచ్చాము. మాలాంటి వాళ్ళకి మాకు డబ్బులు ఇచ్చి ఎవరు కొనుక్కోగలరు మమ్మల్ని? మాకు అవసరం లేని మనుషులు డబ్బులు అనేది డబ్బునే పదార్థం. ఈ విషయంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారికి కూడా మంచి పేరు ఉంది. అవును. అంటే తర్వాత వేరే విషయం కానీ ఆయన మీద బురదేశారు, లేకపోతే రకాల ఒక పార్టీ అయితే దారుణంగా ఆయన ఇంకా రాజకీయాల నుంచి తప్పుకునేలాగా రాజకీయం చేయగలిగింది. అరవింద్ కేజ్రీవాల్ని చూసాం ఢిల్లీలో. అవును. ఒక నిజాయితీపరుడుగా లేకపోతే ఒక ఐఆర్ఎస్ అధికారిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి అన్నా హజారే ఉద్యమంతో ఉద్భవించి ఢిల్లీని గద్దె వేయలేడు మొత్తానికి. ఆయన మీద లెక్కర కుంభకోణం పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయాలు నడపాలంటే డబ్బు కావాల్సిన పరిస్థితి. రేపొద్దున్న రోజు బీసీవై పార్టీ ఆ విధంగా మారదని గ్యారంటీ ఏంటి? ఇటువంటి ప్రయోగాలు రాజకీయాల్లో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఒక పార్టీ కొత్త పార్టీ వచ్చిందంటే ఆ కొత్త పార్టీ తమకున్న స్థానాన్ని డిస్టర్బ్ చేస్తుంది, లేకపోతే తమ రాజకీయాన్ని తీసేసుకుంటుందేమో అనే భావంతో వాళ్ళని ఏదో విధంగా వాళ్ళని అన్పాపులర్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. కానీ అతి పెద్ద సమూహంతో కూడినటువంటి ఈ రోజున అతి పెద్ద సమూహంతో గుర్తుపెట్టుకోవాలి. పెద్ద సమూహంతో ఇప్పుడు కాపులు 23% అంటారు కానీ 23% కాపులు 5 వర్గాలుగా విడిపోయి ఉన్నారు రాష్ట్రంలో. రాయలసీమలో చూసుకుంటే బలిజలు, ఉత్తరాంధ్రలో తీసుకుంటే వీళ్ళు కొప్పవేలమలు, వీళ్ళందరూ ఓన్లీ కృష్ణా గుంటూరు ఈస్టు వెస్ట్లో మాత్రమే కాపు తెలగ జాతి ఉంది. సో వీళ్ళందరినీ కూడా ఏంటంటే విడదీయటం అనేది ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం చాలా ఈజీ అయ్యింది ఆ రోజుల్లో. ఎందుకంటే అక్కడ రాయలసీమలో బలిజల రెడ్లు కట్టడి చేస్తారు, తూర్పాంధ్రలో ఉత్తరాంధ్రలో ఈ తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి మన ఎర్రనాయుడు కుటుంబాలు కానీ ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి చాలా పెద్దగా. ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ప్రాంతీయంగా కట్టడి చేస్తారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క భూముల్లోనో లేకపోతే వీళ్ళ అండదండలతోనో లేకపోతే వీళ్ళ కనుసన్నల్లోనో బ్రతకవలసిన పరిస్థితి ప్రతి చోట. నేను ఆళ్ళగడ్డలో కాపులు మీటింగ్ పెట్టాను, బలిజల మీటింగ్ అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే 40 సంవత్సరాల కాలంలో ఆ ఆళ్ళగడ్డలో బలిజ మీటింగ్ అనేది అతి చిన్న మీటింగ్ కూడా జరగనివ్వలేదట నాయకులు. కానీ ఈ మీటింగ్ జరిగిన ఆద్యంతం కూడా నేను స్టేజ్ మీద ఉన్నంతసేపు ఎక్కడ ఎటు నుంచి దాడి జరుగుద్ది అనే భయంతోనే ప్రతి వాళ్ళు ఉన్నారు. ఎటు నుంచి దాడి జరిగిపోద్దు అనే భయంతోనే ఉన్నారు. మరి అటువంటి పరిస్థితి ఈ బీసీ కులాల్లో రేపు రాదు. ఎందుకంటే సమూహం పెద్దది, జనసమూహం పెద్దది. 44% వీళ్ళు డిక్లేర్ చేశారు. ఎప్పుడో సమూహం పెద్దదే, ఐక్యత లేదు. బీసీల్లో ఐక్యత లేదు, కాపుల్లో ఐక్యత లేదు. దీని ఎలా చూడాలి? వస్తుంది. ఏంటంటే కాలక్రమేణా జరగవలసిన మార్పులు. కానీ ఖచ్చితంగా మొన్న గత జగన్ గారి ప్రభుత్వం చూశారు, మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చూస్తున్నారు. కాపులు ఈ రోజున జనసేన అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చేసారు అందరూ. కాపు నాయకులందరూ కూడా థర్డ్ ఆప్షన్ కోసం చూస్తున్నారు.
కాపుల్లో ప్రతి వాళ్ళలో కూడా ఒక అసంతృప్తి ఉంటుంది. మనవాడని చెప్పేసి ఇతనికి ఓటు వేసాము, తెలుగుదేశానికి ఓటు వేసాము, ఇష్టం లేకపోయినా తెలుగుదేశానికి ఓటు వేసాము, కానీ ఇతను వచ్చిన తర్వాత కూడా ఈ కాపులకి ఏమీ చేయలేదే, కనీసం కాపులను ఎక్కడన్నా కాపుల మీద దాడి చేస్తున్నా, చంపేస్తున్నా కూడా కనీసం పలకరించే పరిస్థితి కూడా ఈ పార్టీకి లేదే. అటువంటప్పుడు మనం ఈ పార్టీలో ఉండటం ఎందుకు, ఈ పార్టీని పెంచి పోషించటం ఎందుకనే భావంతో ఈ రోజున కాపులందరూ వచ్చేసారు. అంటే మీరందరూ కూడా ఇప్పుడు ప్రజారాజ్యంలో చిరంజీవి మీద కాపు ముద్ర వేసినట్టు పవన్ కళ్యాణ్ మీద కూడా కాపు ముద్ర వేసిస్తారా? ఆయన ఒకసారి కాపులతో సంబంధం ఉందంటాడు, ఒకసారి లేదంటాడు అనుకోండి, వేరే విషయం. కానీ ఓ పార్టీ అన్నాక అన్ని కమ్యూనిటీస్ని కలుపుకుని వెళ్తేనే పార్టీ. ఆయనకి అర్థమైంది కదా ఆ విషయం. ఆయనకి అర్థమైంది. ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఏంటంటే కాపుల మీద పుట్టలేదు, ప్రధానంగా తెలుసుకోవాలి అందరూ. కాపుల పేరుతో నిర్మించబడింది. ఆయన ఇదంతా కూడా జనసేన పార్టీ అనేది ఒక స్ట్రాటజిక్స్ దీని మీద నిర్మించబడింది, స్ట్రాటజీగా. ఎందుకంటే ఎలాగంటే దీన్ని ఒక సినిమా కిందే ప్రమోట్ చేశారు. సినిమా కింద అంటే ఆనాడు ప్రజారాజ్యం ఏ విధంగా ప్రమోట్ చేశారో దీన్ని ఆ విధంగా ప్రమోట్ చేశారు. ఆనాడు ప్రజారాజ్యాన్ని చిరంజీవి ఫ్యాన్స్ మీద ప్రమోట్ చేశారు. దీన్ని జనసేనని కాపు ర్యాక్స్ అనే చెప్పి ఒక వ్యవస్థ నిర్మించి దాని మీద ప్రమోట్ చేశారు. దాని ద్వారా ఈ కాపులందరినీ, యూత్నందరినీ కూడగట్టుకొని ఇది కాపులందరూ కూడా ఈ పార్టీకే ఉన్నదని చెప్పేసి బలిగించారు. కాపులు నమ్మించారు మొత్తం అందరినీ కూడా, రాజకీయాన్ని కూడా నమ్మించారు. కానీ వాస్తవంగా కాపుల మనసుల్లో ఎక్కడ కూడా వీళ్ళ పట్ల సదాభిప్రాయం లేదు. ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాన్ని ఆ విధంగా చేశాడు, మళ్ళీ ఇతను కూడా వచ్చి ఈ రాజకీయాన్ని ఇలాగే చేస్తాడనే భావంతో ఉండి 2019-24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించలేదనే భావనతోటే కాపులందరూ తెలుగుదేశానికో లేకపోతే ఈ జనసేన ఏముంది 175 సీట్లు, 20 సీట్లు ఈ తెలుగుదేశానికి వేశారు తప్ప కేవలం వ్యక్తుల మీద ప్రేమ కాదు, వీళ్ళ మీద మిగతా వాళ్ళ మీద ద్వేషము కాదు. అంటే ఆ లెక్కను చూసుకుంటే ఈ రోజుకి పవన్ కళ్యాణ్ వైపే యూత్ కాపుస్ అంతా కూడా ఉన్నారు. యూత్ మెయిన్ అంతా కూడా యూత్ ఆయన వెనక ఉన్నారన్నది క్లారిటీగా కనిపిస్తున్నాయి సభల్లో కానీ ఇది కానీ. చాలా ఫాలోయింగ్ అది. మీరు అన్నట్టు ఆ తటస్థంగా ఉండే కాపుల్లో కొన్ని రకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, మారుండొచ్చు. కానీ ఇప్పటికీ యూత్ పవన్ కళ్యాణ్ నమ్ముకున్నారు, చాలా అసంతృప్తితో ఉన్నారు. యూత్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే నాకు మొత్తం రాష్ట్రం అంతటా కూడా నా శిష్యులు ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉన్నారు, అందరూ నాతో పరిస్థితి రోజు మాట్లాడుతూ ఉంటారు. ఏదో నమ్మి వెళితే మేము నమ్మినంత అక్కడ లేదు అనే భావంతో ఈ రోజున అందరూ వచ్చేసారు. ప్లస్ ఒకనాడు ఆశయాలు సిద్ధాంతాలతోటి పార్టీని నిర్మిస్తున్నాను, చెగువేరా స్ఫూర్తితోటి అనే భావంతో రాష్ట్రంలోకి రాజకీయాన్ని తీసుకువచ్చారు. కానీ ఆచరణలో ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు ఆయనే మర్చిపోయినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించటాన్ని ఏకైక కాన్సెప్ట్తో వచ్చిన పార్టీ కింద కనపడింది ప్రజలకందరికీ కూడా. సో జగన్మోహన్ రెడ్డి అనేది అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆప్షన్ లేక ప్రజలందరూ ఆనాడు కూటమి ప్రభుత్వానికి వేశారు. కానీ ఇందులో ఎవరు కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టేసి ప్రభుత్వాన్ని నిర్మించేసి అంత గొప్పవాళ్ళు ఎవరు కూడా లేరు. ఈ రాష్ట్రంలో థర్డ్ ఆప్షన్ ఎప్పుడూ లేదు, మంచి బెటర్ ఆప్షన్ ఎప్పుడు దొరకలేదు ప్రజలకి. బెటర్ ఆప్షన్ అనేది ఈ రోజున బెటర్ ఆప్షన్ ఇది ఖచ్చితంగా అవుతుంది. ఈ రోజున మీరు అందరూ కూడా చూస్తున్నారు, తెల్లారు లెగిస్తే ఏదో ఒక అంశాన్నే పట్టుకొని రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులే. కానీ ఈ రాష్ట్రంలో ప్రయోజనాలు చేకూర్చేలేతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే, ఈ రాష్ట్రం ఏమైనా సర్వతోముఖాభివృద్ధిగా చేసే పరిస్థితి ఎక్కడుంది? నిన్నగాక మొన్న విడుదలైనటువంటి బడ్జెట్లో కూడా మీరు చూసుకుంటే 3,26,000 కోట్లు ఎంత బడ్జెట్ రిలీజ్ చేశారు. కానీ 2,65,000 లోటు బడ్జెట్. ఈ 2,65,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? సో అంటే ఇప్పుడు చిరంజీవి లాంటి బలమైన ఫోర్సే, అంటే ప్రజాకర్షక బాగా ఉన్న నాయకుడే ఈ థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ కాలేపాడు రాష్ట్రంలో. అవును. బీసీవై పార్టీ ఎట్లా అవ్వగలుగుతుంది? అంటే సంఖ్యాపరంగా చాలా ఎక్కువ ఉన్నటువంటి ఈ బీసీ వ్యవస్థలో సంఖ్యాపరంగా ఈ రోజు కొత్త కాదు కదా సార్. అంటే ఇప్పటి వరకు ఇటువంటి ప్రయోగం ఎవరు చేయలేదు కదా.
ఇటువంటి ప్రయోగం గుర్తుపెట్టుకోండి. ఆనాడు ప్రజారాజ్యం కూడా నేను కాపుల పార్టీ అనలేదు, మార్పు కోసం వచ్చాను అన్నాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు అన్నాడు. తెలుగుదేశం మరి కూడా కమ్మవాళ్ళ కోసం వచ్చిన పార్టీ కాదన్నాడు. తెలుగువాడి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం నేను నిర్మిస్తున్నాడు అన్నాడు ఎన్టీ రామారావు. సో ఈ సంఖ్యాపరంగా వీళ్ళందరూ కూడా మీరు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో రాజకీయాల పట్ల అవగాహన లేక, రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేక, వీళ్ళకి రాజకీయాలలో ఎటువంటి స్థానం కల్పించే వాళ్ళు ఎవరూ లేక ఉండిపోతూ ఉంటారు. చాలామందిని తెలుగుదేశం పార్టీలో ఆనాడు తెలుగుదేశంలో మేము ఉన్నప్పుడు కూడా ఆనాడు ఉన్నటువంటి నాయకులందరూ ఈనాడు మీరు ఎక్కడున్నారో మీరు చూస్తున్నారు కదా. అప్పటికి ఎప్పటికీ ఎక్కడున్నారో ఆనాడు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. వీళ్ళని ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటారు, కానీ వాళ్ళకి పాపం ఉన్నత స్థాయి కల్పించాలి, లేకపోతే ఉన్నత సమాజంలో వాళ్ళకి ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళాలని ఆలోచనే ఉండదే. ఇంకా ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభలోని 4 ఎంపీలు మేము తెలుగుదేశం పార్టీని విలీనం చేసేస్తాం బీజేపీలో అని ప్రకటించినటువంటి దాఖలాలు కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూసాం కదా మనం. సుజనా చౌదరి, మన సీఎం రమేష్, ఇంకొక 2 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు సంథింగ్ 4 కలిసి మొత్తం కూడా ప్రకటించారు గట. అంటే వీళ్ళకి ఒక పార్టీ ఇచ్చిన పదవిని విలీనం చేసి కలిపేశారు తీసుకువెళ్ళి. అంటే ప్రజల ఆకాంక్షని వీళ్ళు మట్టిలో కలిపేసినట్టే కదా. ప్రజల ఆకాంక్షని పార్టీ నమ్మిన చంద్రబాబు నాయుడు గారికే ద్రోహం చేశారు. ఇటువంటి రాజకీయాలని ఈ రోజున నడుపుతున్నారు వీళ్ళందరూ. కానీ ఒక స్వచ్ఛమైన రాజకీయం కావాలి, చక్కటి వాతావరణం కావాలి. అసలు ఈ రాష్ట్ర రాజకీయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళ చైన్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, చీకటి పడితే మందు బాబులు రోడ్ల మీదకి వెళ్ళలేని పరిస్థితి, అరాచకాలు, దోపిడీలు ఎక్కడికక్కడ. ఎందుకు ఎంత ఇటువంటి ప్రభుత్వాలు మీరు నిర్మించాలా? అంటారా మీ పార్టీ అధికారంలోకి వస్తే? ఖచ్చితంగా మారితే మేము అధికారంలో రావడానికి ఏముంది హోప్? అసలు ఎట్లా అనుకుంటున్నారు? ఎలా నిర్మించాలనుకుంటున్నారు పార్టీని? ఎలా ప్రజల్లో? అది మా రాజకీయ వ్యూహం. ఆ అద్భుతాన్ని మేము ఇప్పుడే వెల్లడి చేయదలుచుకోలేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని మట్టి మారుస్తాం, అందులో అసలు అనుమానం లేదు. ఫైనల్గా మీరు చెప్పేది ఏంటంటే, ప్రజలకి కొత్తగా ఇంకో పార్టీలోకి వచ్చారు, మీరేం చెప్పదలుచుకున్నారు? నేను కోరేది అందరిని కూడా ఒకటే, కాపులందరినీ కూడా, ప్రధానంగా కాపు వర్గానికి చెందిన నాయకుడిగా నేను కోరేది ఏంటంటే, కాపులందరూ మీరందరూ కూడా రంగా గారు పోయిన కాడి నుంచి కూడా మనం ఎవరో ఒకళ్ళ చేతుల్లో నలిగిపోతూ, ఎవరో ఒకళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతూ, వాళ్ళ రాజకీయం కోసం, వాళ్ళ అధికారం కోసం మనం ఉపయోగపడుతూ వచ్చాం. మనకంటూ ఒక రాజ్యాధికారంలో వాటా, ఖచ్చితమైన షేరింగ్ కావాలి మనకి కూడా. ఎందుకంటే ఎక్కువ శాతం ఉన్నాం కాబట్టి. అటువంటి పరిస్థితిని ఇవాళ బీసీవై మనకు కల్పిస్తుంది, అందులో అనుమానం లేదు, కల్పిస్తుంది. కాబట్టి రాష్ట్రంలో కాపులందరినీ కూడా నేను కోరేది అదే, మీరందరూ బీసీవైలోకి రండి. ఈ రాష్ట్రంలో కొత్త రాజకీయాన్ని నిర్మిస్తున్నాం, రండి, నిర్మిద్దాం. మనమందరం కూడా దాంట్లో భాగం పంచుకుందాం. ఒక చక్కటి మనిషి, ఎప్పుడైతే ఒక మనిషిలో ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడో అతను ఎప్పుడు కూడా తప్పు చేయడు. అతనికి ఉన్నటువంటి స్థితిగతులకి ఆయనకి రాజకీయాల్లో సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఒక మంచివాడు వచ్చాడు, ఒక రాజకీయాన్ని నిర్మిస్తున్నాడు, దానికోసం తన సొంత డబ్బును వెచ్చిస్తున్నాడు. కాబట్టి కాపులందరూ రండి. అలాగే ఈ అగ్రవర్ణాల్లో కూడా వైశ్యాస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, చాలామంది పేదవాళ్ళు కానీ, మిగతా కులాలు కూడా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి బీసీవైలో చేరండి. బీసీవైలో మీకు తగిన గుర్తింపు ఉంటుంది, తగిన స్థాయి కూడా కల్పిస్తుందని పార్టీ చెబుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లికార్జున గారు. మరోసారి మిమ్మల్ని కలిసి మీ పార్టీ లక్ష్యాలు, మీ పార్టీ ఆశయాలు, రామచంద్ర యాదవ్ గారు కానీ మీరు కానీ చేయబోయే కార్యక్రమాలు ఇవన్నీ చర్చిద్దాం. ఇది మల్లికార్జున గారు కొత్త ప్రయాణం స్టార్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ మల్లికార్జున గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. థ్యాంక్ యూ.